భారతదేశంలోనే ఎస్సీ సబ్ కేటగిరీషన్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు అపాయింటెడ్ డే ఏప్రిల్ 14, 2025. ఈ రోజున ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ స్టేట్. ఆల్రెడీ మనకు ఒక చట్టం ఉంది, షెడ్యూల్డ్ క్యాస్ట్ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2025. ఈ చట్టాన్ని బేస్ చేసుకుని మొత్తం ఒక నోటిఫికేషన్ అనమాట. రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరినీ 3 గ్రూప్స్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ ఈరోజు జారీ అయింది. మనకు తెలుసు, గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రాలు ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ చేయొచ్చు అని చెప్పి. అంతేకాదు, సబ్ కేటగిరైజేషన్ చేసేటప్పుడు ప్రాపర్ క్వాంటిఫైబుల్ డేటా ఉండాలి, డెమాన్స్ట్రబుల్ డేటా ఉండాలని చెప్పింది. ఒక ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసుకుని ఎస్సీస్ని సబ్ కేటగిరైజ్ చేయొచ్చు అని చెప్పింది అనమాట. సో ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేస్తూ నిజంగా ఒక కేటగిరీకి రెండో కేటగిరీకి సబ్స్టాన్షియల్ డిఫరెన్స్ ఉందని ప్రూవ్ చేయాలని చెప్పింది. అదేవిధంగా రాష్ట్రాలు ఈ విధంగా సబ్ కేటగిరైజేషన్ చేసిన తర్వాత దానిపైన న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు తెలంగాణలో ఒక సబ్ కేటగిరైజేషన్ జరిగింది. తెలంగాణ దేశంలోనే మొదటి రాష్ట్రమైంది. ఎస్సీ సబ్ కేటగిరైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన మొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అయిందనమాట.